హలో హలో, ఎవరో చెప్పుకో చూద్దాం. నీ పిల్ల పిచ్చిగా మ్యాటర్ ఏంటో చెప్పరా ముందు. అయ్యో, వాయిస్ మార్చినా కనిపెట్టేశాడు. సర్లే మామా, మన సబ్స్క్రైబర్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారా. డిమాండా? ఏమనరా? మన ట్రెడిషన్స్, దాని వెనకాల ఉన్న సైన్స్ గురించి ఇంకా చెప్పమని అడుగుతున్నారు. ఇప్పుడికిప్పుడు అంటే అమ్మ ఏమంటదో ఏంటో. సర్లే నువ్వు ఇంటికి వచ్చే, నేను అమ్మని అడుగుతా. అమ్మా అమ్మా, ఏంట్రా అరుపులు? ఏమైంది? మొన్న మన ఆచారాలు వెనుకున్న సైన్స్ ఫ్యాక్ట్స్ చెప్పావు కదా, అలాంటి ఇంకేమైనా ఉంటే చెప్పమ్మా. సరేరా. పొద్దు పొద్దున ఏంట్రా నీ గోల? రండి నాన్నగారు, ఏం కావాలి మీకు? నీ నుంచి విముక్తి కానీ దొరుకుద్దా? ఎవర్రా ఫోను? మన సబ్స్క్రైబర్స్ అండి. మన భారత ఆచారాలు, వాటి వెనకున్న సైన్స్ ఫ్యాక్ట్స్ చెప్పంటున్నారు. సబ్స్క్రైబర్సా? అయితే లేట్ చేయకుండా చెప్పే లక్ష్మి. సరే అండి, స్టార్ట్ చేస్తున్నా. ఏంట్రా అంత కంగారుగా వచ్చో? ఫ్యాక్ట్స్ ఎక్కడ మిస్ అయిపోతానేమోనని పరిగెట్టుకుని వస్తాను మావయ్య. ఎందుకురా పరిగెట్టుకుని రావడం? మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టు. ప్రతి వీడియో నీ దగ్గరికి వస్తుంది. సరే మావయ్య, ఇప్పుడే చేసుకుంటా. ఆంటీ, ఇంకా మీరు స్టార్ట్ చేయండి. ఈ రోజు పొద్దున్న సూర్య నమస్కారం చేసావా? ఎవరన్నా పొద్దున్నే బ్రష్ చేసావా, టిఫిన్ చేసావా అని అడుగుతారు. ఈ సూర్య నమస్కారాలు చేసావా ఏంటమ్మా? సూర్యుడికి దండం పెట్టడమే కదా, ఏముంది ఇందులో? సూర్య నమస్కారం అంటే సూర్యుడికి నమస్కారం పెట్టడం మాత్రమే కాదురా, 12 ఆసనాలతో ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించడం. ఈ ఆసనాలు పొద్దున్నే లేచి చేస్తే ఆ ఆసనాల యాంగిల్స్ వల్ల వెయిట్ లాస్ మరియు మజిల్ స్ట్రాంగ్ అవుతాయి. తిన్న ఫుడ్ కూడా డైజెషన్ బాగా అవుతుంది. ఆడవాళ్ళకి ఋతుచక్రం కూడా టైంకి జరుగుతుంది. ఉదయాన్నే నిద్రలేచి ఈ ఆసనాలు చేయడం వల్ల మన వెన్నుముక్క స్ట్రెచ్ అయ్యి డల్నెస్ అంతా పోయి రోజంతా యాక్టివ్ గా ఉంటాం. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయాలన్నట్టు ఈ ఆసనాలన్నీ సూర్యోదయం అప్పుడే ఎందుకు వేయాలి? ఉదయం సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల మన చర్మంలో విటమిన్ డి ఫామ్ చేసే మాలిక్యూల్స్ యాక్టివేట్ అవుతాయి. అంతేకాదు బాడీకి కాల్షియం చేరడం, వీక్ గా ఉన్న బోన్స్ గట్టిపడడం మరియు చాలా స్కిన్ అండ్ హెయిర్ డిసీజెస్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓహో సూపర్ అమ్మా, ఈసారి నేను సూర్యుడికే కాదు సూర్య అన్న పేరున్న వాళ్ళకి కూడా నమస్కారం పెట్టేస్తాను. చెయ్యి, కానీ అది చేయకు మావా. ఓ సారీ మామా, యూ కంటిన్యూ మమ్మీ. నువ్వు తినేటప్పుడు ఎక్కడ కూర్చుంటావు? ఇంకెక్కడా? ఎక్కడ పడితే అక్కడ. అలా కాకుండా పూర్వం మన పెద్దవాళ్ళు నేలపైనే కూర్చొని తినమనేవాళ్ళు. ఎందుకో తెలుసా? అప్పట్లో డైనింగ్ టేబుల్ లేక. కాదు మావా, నీలాంటి బుర్ర తక్కువ లేక. నేలపైన మఠం వేసుకొని కూర్చొనే పొజిషన్ ని సుఖాసనం అంటారు. ఈ ఆసనం వల్ల బాడీ కామ్ అయ్యి డైజెషన్ త్వరగా అవుతుంది. కొంతమంది సైంటిస్టులు ఈ ఆసనం పొజిషన్ లో కూర్చొని తినడం వల్ల మన బ్రెయిన్ స్టమక్ కి డైజెషన్ సిగ్నల్స్ పంపుతుందని అంటారు. అందుకే నేలపై కూర్చొని తినమనేవాళ్ళు. అలా గుడి ప్రాంగణాల్లో రావి చెట్లు ఉంటాయి. వాటిపైన దేవుళ్ళు ఉంటారని వాటికి పూజలు కూడా చేస్తాం. కానీ గుళ్ళలో ఈ చెట్లు ఉండడానికి, వాటికి పూజ చేయడానికి అసలైన కారణం ఏంటంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయని మనకు తెలుసు. కానీ అవి రాత్రులు కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. కానీ రావి చెట్టు మాత్రం వీటికి భిన్నంగా నైట్ కూడా ఆక్సిజన్ నే రిలీజ్ చేస్తుంది. 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేసే చెట్టు అనమాట. అందుకేరా రావి చెట్టుకి మన గుడెల్లో ఎక్కువ ప్రాముఖ్యత. మన పూర్వీకులేమో ఊరికే చేయరు. అమ్మా, నాకు ఎప్పటి నుంచో డౌట్, ఇంట్లో గోలు కొరకూడదు అంటారు కదా, ఎందుకమ్మా? దాని వెనక కూడా ఒక సైన్స్ ఉందిరా. మనం ఎక్కువ శాతం ఇంట్లో చెప్పులు లేకుండానే నడుస్తాం. గోర్లు కొరికి పడేయడం వల్ల అవి గుచ్చుకునే అవకాశం ఉంది. అంతేకాదు మనం తినేటప్పుడు ఆహార పదార్థాలు గోరుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం సరిగ్గా శుభ్రం చేసుకోపోతే పళ్ళతో గోరును కొరికేటప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయి అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే గోరును కొరకద్దు, ఇంట్లో పడేయద్దు అంటారు. ఓహో, బండ్లకి కార్లకి నిమ్మకాయలు మిరపకాయలు కడతారు. ఎందుకో తెలుసా? పూర్వం రోజుల్లో ఎడ్ల బండిమే ప్రయాణం చేసేవాళ్ళు. వాటికి ఆ నిమ్మకాయలు మిరపకాయలు కట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో అడవులు ఎక్కువ. ఆ అడవుల నుంచి ప్రయాణించేటప్పుడు ఏదైనా పాము కరిస్తే అది విషపూరితమైనదా కాదా అని టెస్ట్ చేయడానికి ఈ నిమ్మకాయలు మిరపకాయలు ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే విషపూరితమైన పాము కాటు వేస్తే మనిషికి చేదు మరియు కారం రుచులు తెలియవు. కాబట్టి ఆ బండికి కట్టిన నిమ్మకాయలు మిరపకాయలు తెంచి ఆ మనిషికి టెస్ట్ చేసి ట్రీట్మెంట్ కి పంపేవాళ్ళు. ఓహో, ఎందుకు ఆంటీ కడతారు? సర్లే కానీ బయలుదేరే ముందు వెహికల్స్ తో నిమ్మకాయలు తొక్కిస్తారు కదా, మరి అయ్యేందుకు? ఇందాక చెప్పినట్టు
పూర్వం ఎడ్ల బండ్లు గుర్రపు బండ్లు ఉపయోగించేవాళ్ళు. అవి చాలా దారుల్లో ప్రయాణం చేసి వచ్చేవి. అవి దారిలో నడుచుకొని వచ్చేటప్పుడు వాటికి ఏమైనా బ్యాక్టీరియా అంటుకొని ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. బయలుదేరే ముందు ఈ నిమ్మకాయలను వాటితో తొక్కిస్తే నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆ గుర్రాలు ఎద్దుల పాదాలకు అంటుకున్న బ్యాక్టీరియాని చంపేస్తుంది. అయితే ఇక నుంచి నేను కూడా నిమ్మకాయలు రాసుకుని తిరుగుతానమ్మా. చాలా టెంపుల్స్ లో వందల మంది సమక్షాన యజ్ఞాలు చేస్తారు. ఎందుకో తెలుసా? తెలీదమ్మా. మన వేద శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం దీని వెనకాల చాలా సైన్స్ ఉంది. ఈ యజ్ఞం అనేది ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది. ఏంటి, పొగ ప్యూరిఫై చేస్తుందా? ఎలాగమ్మా? యజ్ఞంలో ఉపయోగించే చెట్టు కొమ్మలు గాని, నెయ్యి, కర్పూరం మొదలగు అన్ని సామాగ్రిలు హోమగుండంలో వేసి కాల్చడం వల్ల వాటి నుండి వెలువడే వాయువులు గాలిలో ఉండే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ ని తగ్గించి చుట్టూ ఉన్న గాలిని ప్యూరిఫై చేసి హెల్తీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. ఈ యజ్ఞాల గొప్పతనాన్ని గుర్తించి ఇండియా ఒక్కటే కాకుండా ఇంకో 80 దేశాల్లో కూడా దీన్ని పాటిస్తున్నారు. ఇలా ఇండియా గురించి ఏదైనా గొప్పగా చెప్తే ఆ ఫీలింగ్ చాలా హై ఉంటది. మన ట్రెడిషన్స్ వెనకాల సైన్స్ కి పక్క దేశాల్లో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. ఆడవాళ్ళు గాజులు ఎందుకు వేసుకుంటారో తెలుసా? అందం కోసమా? అలంకారం కోసమా? ఇవి కేవలం అందానికో లేక అలంకారానికో కాదు. దీని వెనకాల కూడా ఒక సైన్స్ ఉంది. ఆడవాళ్ళ ఎముకలు మగవాళ్ళ కంటే కొంచెం పల్చగాను, శారీరకంగా మగవాళ్ళ కంటే బలహీనంగా ఉంటారు. దీనికి సొల్యూషన్ గా మన పూర్వీకులు ఆడవాళ్ళు గాజులు వేసుకోవాలనే సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. అలా ఎందుకు చేశారమ్మా? ఈ గాజులు చేతి మణికట్టు భాగం దగ్గర ఉండడం వల్ల గాజులకు మణికట్టుకు అయ్యే రాపిడి అంటే ఫ్రిక్షన్ వల్ల ఆడవాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు స్కిన్ నుండి రిలీజ్ అయ్యే ఎనర్జీని ఈ బ్యాంగిల్స్ తీసుకొని మళ్ళీ బాడీలోకి పంపించేస్తాయి. గాజుల వలన ఆడవాళ్ళకి సైకలాజికల్ హెల్త్ కూడా మంచిది. బ్యాంగిల్స్ వల్ల బ్యాంగిల్ షాప్ వాడికి బెనిఫిట్ అనుకున్నాను. హెల్త్ కూడా ఎంత బెనిఫిట్ ఉందన్నమాట. ఏంటి బావా, కొంప తీసి ఇప్పుడు నువ్వు కూడా వేసుకుంటావా? ఉపవాసం చేయడం వల్ల కడుపు మార్చుకోవడం తప్పించి ఏం ఉపయోగం ఉండదని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇందులో కూడా చాలా విషయమే దాగుంది. ఆయుర్వేదంలో ఈ ఉపవాసం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రొసీజర్. మనం రోజుకి 3 పూటలు తింటూ గ్యాప్ లేకుండా ప్రతిరోజు ఇలా తినడం వల్ల మనం తినే ఫుడ్ లో కాస్త డైజెస్ట్ అవ్వని ఫుడ్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ లో టాక్సిక్ అంటే విషపూరితమైన పదార్థాలు ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అలానే గ్యాప్ లేకుండా ఫుడ్ తినడం వల్ల కడుపులో పదార్థాలు అలానే ఉండిపోతాయి. ఎప్పుడైతే మనం ఏమీ తినకుండా ఒక రోజు ఉపవాసం ఉంటామో దాని వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ దొరికి ఆ టాక్సిక్ పదార్థాలను క్లీన్ చేస్తుంది. మొత్తం బాడీ అంతా రిఫ్రెష్ అవుతుంది. ఇలా క్లీన్ అవ్వడానికే పండగలకు గాని వారాల్లో ఉపవాసం చేస్తూ ఉంటారు. అమ్మో, ఉపవాసమా? మన వల్ల కాదు. పురాతన గుళ్ళు చాలా వరకు కొండ మీదే ఉంటాయి. ఎందుకో తెలుసా? అప్పుడు అన్ని కొండలే కాబట్టి. అది ఒక వంతు వరకు నిజమే అయినా ఇంకో విషయం కూడా ఉంది. పురాతన గుళ్ళు వేదాల్లో ఉండే ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టేవాళ్ళు. భూమి యొక్క అయస్కాంత శక్తి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడే గర్భగుడిని స్థాపించేవాళ్ళు. దీన్నే మూలస్థానం అని ఇక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. కొండల్లో ఐరన్, కోబాల్ట్, నికిల్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. దీని కారణంగానే అయస్కాంత శక్తి కొండపై ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా గుళ్ళని కొండపైన కట్టేవాళ్ళు. ఆ గుళ్ళోని మూల విగ్రహం కింద కాపర్ ప్లేట్స్ పెట్టేవాళ్ళు. ఇవి నిత్యం భూమి నుండి మ్యాగ్నెటిక్ వేవ్స్ అబ్జర్వ్ చేసుకొని చుట్టుపక్కలకి రేడియేట్ చేస్తాయి. ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ అన్ని క్లాక్ వైజ్ లో ట్రావెల్ అవుతాయి. అందుకే మనం కూడా గర్భగుడి చుట్టూ రైట్ టు లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ ప్రదక్షిణాలు చేయాలంటారు. దేవుడి విగ్రహానికి రాగి చెంబుతో అభిషేకించిన నీళ్లు మనకి తీర్థంగా ఇస్తారు. ఇవి మామూలు నీళ్లు కాదు, కర్పూరం, తులసాకులు కలిపిన నీళ్లు. ఈ నీళ్ళని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉన్న విగ్రహానికి పోయడం వల్ల ఆ నీళ్లు మ్యాగ్నెటిక్ వేవ్స్ తో ఛార్జ్ అయ్యి మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయి. అలా ఆ తీర్థం తాగడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందని ఒక రీసెర్చ్ లో తేలింది. ఆడవాళ్ళు ఆభరణాలు ఎక్కువ ధరించి గుళ్ళకు వెళ్తారు. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని బాడీకి ట్రాన్స్మిట్ చేస్తుంది. గుళ్ళో మంత్రాలు, పూలు, గంటలు, కర్పూర వాసన వల్ల మనిషి స్ట్రెస్ పోగొట్టి పాజిటివ్ వైబ్స్ ని ఇస్తాయి. అందుకే పాత గుళ్ళను ఎక్కువగా దర్శిస్తే మంచిదని పుణ్యక్షేత్రాలకి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ప్రసాదం కోసం వెళ్ళిన అలాంటి వాళ్ళకి ఈ రోజు చాలా విషయాలు తెలిసాయి. పెళ్ళైన ఆడవాళ్ళు మెట్లెందుకు పెట్టుకుంటారో తెలుసా?
ఎందుకంటే ఆడవాళ్ళ పాదంలో ఉండే 2వ వేలు నుండి ఒక నరం డైరెక్ట్ గా యుట్రస్ కి అంటే గర్భాశయం కనెక్ట్ అయి ఉంటుంది. ఈ వేలుకు వెండి ఉంగరం పెట్టడం వల్ల బ్లడ్ ఫ్లో స్ట్రాంగ్ చేసి గర్భాశయాన్ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి బేబీ హెల్దీగా ఫామ్ అవడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు మెన్స్ట్రల్ సైకిల్లో వచ్చే పెయిన్ ని తగ్గిస్తుంది. అమ్మో వీటి వెనక చాలా సైన్స్ ఉందమ్మా. మన పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పర్రా, దాని వెనకాల ఏదైనా ఉపయోగం ఉంటేనే మనకు చెప్తారు. చాలా బాగా చెప్పారండి. ఇంకా ఇలాంటి విషయాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెంటనే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.